ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ప్రస్తుతం యోగ వాసిష్టం అనే గ్రంథంలో 7వ ప్రకరణంలోని అంశాలను తెలుసుకుంటున్నాము. అందులో ప్రస్తుతం 8 శాంతి విశ్రాంతి. అర్ధ ఉన్మిళిత నేత్రుడై ఉద్దాలకుడు పరబ్రహ్మము పదంలో సంస్థితుడగుటకు ఉద్యుక్తుడయ్యాడు. ఓంకారమే పరమపదం యొక్క సంజ్ఞ కాగా సంజ్ఞ కదా. ఇక ఘంటానాదంలాగా ఓంకారం ఉచ్చరించ ప్రారంభించాడు. ఓంకారానికి శిరస్సు వంటిదైన అర్ధమాత్రను ఆశ్రయించాడు. ఓంకార వృత్తికి శబ్దార్థముల వలె ఉపహితమైన చైతన్యమును అనుసరించుచు సుషుమ్నా నాడిని సమీపించాడు. కూటస్థ జీవ చైతన్యం ఇక బాహ్యమునకు ఏమాత్రం అభిముఖం కాదు అను స్థితి వరకు ఓంకారం ఉచ్చరిస్తూనే ఉన్నాడు. ఆ ప్రణవ అకారము ఉకారము మకారము అర్ధమాత్ర అను 4 పాదములు కలిగి ఉన్నది. అకారము రేచకం. ప్రణవం యొక్క ప్రథమాంశయకు అకారమును ఉచ్ఛస్వరంతో ఉచ్చరిస్తూ ఉన్నారు. అతని దేహం అప్పుడు సంక్షుబ్ధమై బాహ్య ప్రదేశములకు వెళ్ళుచుండే ఉత్సాహం చూపుచుండే వాయువు చేస్తున్న శబ్దంతో నిండిపోయింది. బాహ్య ప్రదేశములకు వెళ్ళుచుండే ఉత్సాహం చూపుచుండే వాయువు చేస్తున్న శబ్దంతో నిండిపోయింది. రేచకము అనే పేరుతో చెప్పబడి ప్రాణ నిష్క్రమణ క్రియ అతని శరీరమును ఖాళీ చేయసాగింది. అట్లు అతని దేహం నుండి వెలువడిన వాయువులు చిత్రసపూరితమై గూడును వదిలిన పక్షిలాగా బాహ్యాకాశంలోకి ప్రవేశించాయి. అప్పుడు అతని హృదయంలోని జ్వజ్వల్యమానమగు అగ్ని దేహాన్నంతటినీ ఆక్రమించింది. అతని భౌతిక దేహం భస్మమైనది. అయితే రామ ఉద్దాలకునకు అట్టి స్థితి ప్రణవం యొక్క ప్రథమ క్రమభావన చేతనే అనుద్వేగకరంగా కలిగింది. అంతేగాని హఠయోగం చేత కాదు. ఎందుకంటే బలవంతంగా చేసే హఠయోగం శ్రమ దుఃఖములని కలుగజేస్తుంది సుమ. ఉకారం కుంభకం. క్రమంగా ఉద్దాలకుడు అకారోచ్చారణ నుండి ఉకారోచ్చారణ సమారంభించాడు. అప్పుడు ఉకారోచ్చారణ క్రమంలో ప్రాణముల సంస్థితి ఏర్పడింది. నిశ్చల కుంభము అనే పేరుతో ప్రసిద్ధమైన ప్రాణక్రియ జరిగింది. నాసికారంధ్రములలో వాయువు నిరోధించబడింది. ఆ వాయువు పైకి గాని క్రిందకు గాని బయటకు గాని లోపలికి గాని పోజాలక చలనరహితమైనది. శరీరమును భస్మమునర్చగల అగ్ని మెరుపుల వలె క్షణంలో శాంతించింది. అప్పుడు ఎర్రటి శరీర భస్మ మాత్రమే కనిపించింది. తెల్లటి భూమికలు చేష్టరహితమై కనిపించాయి. మహావాయువుచే ఊర్ధ్వమునకు కోల్పోబడిన ఆ అస్థి సహిత భస్మం క్షణంలో ఆకాశమునందు వ్యాపించి అదృశ్యమైపోయింది. ఈ స్థితి కూడా ప్రణవం యొక్క ద్వితీయ క్రమంచే ఏర్పడింది. అంతేగాని బలవంతంగా చేసే హఠయోగం వలన కాదు. మకారం పూరకం. ఆ తర్వాత ఉద్దాలకుడు శాంతిదాయకమగు ప్రణవం యొక్క తృతీయ క్రమం నందు వాయువును పూరించాడు. అదియే పూరకమను ప్రాణక్రియగా అప్పుడు జీవ చైతన్యము అనే అమృతం యొక్క మధ్య గల ప్రాణ సమూహము మంచు యొక్క స్పర్శలాగా బాహ్యాకాశంలో శీతలత్వం పొందింది. క్రమంగా ఆ జీవ చైతన్యము గగన మండలత్వం పొందింది. అతని ప్రాణవాయువులు చంద్రుని చల్లటి కిరణములలాగా అమృత తుల్యములయ్యాయి. వాయువుచే కొనిపోబడగా మిగిలిన దేహభస్మంచే అతని ప్రాణవాయువుల యొక్క అమృతధార కురిసింది. అప్పుడు చంద్రబింబం వలె శోభాయమానమైన ఒక క్రొత్త శరీరం ప్రకటితమైంది. చతుర్భుజములతో విష్ణు భగవానుని ఆకృతి వలె నూతన శరీరం ఉదయించింది. ఆ ఉద్దాలకుని నూతన శరీరం వికసిత నేత్రములతో ముఖముతో అతి దీప్తితో శోభను పొందింది. జలప్రవాహం తటాకమును నింపినట్లు వసంతకాలం వచ్చి వృక్షములలో రసమును నింపినట్లు అమృతమయమగు ప్రాణములు ఆ శరీరాన్ని నింపాయి. నిర్మల స్వరూపము దోషరహితమగు అతని నూతన శరీరం ప్రస్తుత చేయబోయే కార్యక్రమములకు తగినట్లుగా ఉన్నది.
అటు తర్వాత ఉద్దాలకుడు ఒకచోట పద్మాసనమున శరీరమును సుదృఢం చేశాడు. ఏనుగు కంఠ కంబలమును కట్టినట్లు పంచేంద్రియములు బంధించాడు. నిర్వికల్ప సమాధి నిమిత్తం తన మరణ స్వభావమును వినిర్మలం చేయటానికి ప్రయత్నించసాగాడు. ఆశ, తృష్ణ, విసుగు, ఆలస్యముల వైపుగా వెలుచున్న తన స్వభావమును, ప్రాణయుక్తమైన చిత్తమును శుద్ధపరిచి మరలించుటకు అనేక విధములుగా ప్రయత్నించాడు. దున్నపోతు తాళచే లాగబడినట్లు అతని చిత్తము సుదూరంగా బంధువులు, గృహములు, సుపరిచితుల వైపుగా లాగబడుచు ఉండటం గమనించాడు. అట్లు విషయముల వైపుగా పరుగులెత్తి వ్యాకుల చిత్తమును మరల సునిర్మలమునర్చి బలపూర్వకంగా నిరోధించాడు. క్రమంగా అతని ప్రయత్నం ఫలించింది. 2 కళ్ళు అర్ధనిమీలితం చేశాడు. మౌనవ్రతధారి అయి ప్రాణాపాన నిశ్చలాభ్యాసంచే ముఖమునందు శీతల సుగంధంతో పోల్చదగిన ఒకానొక ప్రశాంతతను పొందాడు. అట్టి ప్రశాంత స్థితిలో ఇంద్రియములను విషయముల నుండి వేరు చేసి తన ప్రశాంత స్వభావమునందు ఇముడ్చుకున్నాడు. సూర్య భగవానుడు లోకములను త్యజించుచున్నట్లు ఆయన బాహ్య విషయధ్యాసను త్యజించి వేశాడు. ఆత్మతత్వ దర్శనం వృద్ధి పొందుచుండగా మనోవాక్కులు మొదలైన విషయములన్నీ తన యందే లయం చేసి వేశాడు. అప్పుడు కాలి మడుముచే గుదస్తంభనం చేసి నవద్వారములందలి వాయువును నిరోధించారు. అతని కంఠం ఇప్పుడు ఆత్మరస ప్రపూర్ణమై రజోగుణ తమోగుణములను అభావించుచు స్వచ్ఛమైనది. మనస్సును ధారణాయుక్తులచే సమాధికి అభిముఖం చేశాడు. ఆ మనస్సును తన హృదయాకాశంలోనే ధరించి ఉన్నాడు. అప్పుడది నిర్మలాకాశంలాగా నిర్మలత్వమును, సౌమ్యత్వమును పొందింది. మధ్య మధ్యలో మందంగా విచ్ఛేదకరములగు విపరీత భావాలు పొడిచూపేవి. వాటిని జాగ్రత్తగా గమనిస్తూ బ్రహ్మాకార వృత్తిచే ఆ వికల్ప సమూహం తనను సమీపించకుండా జాగరూకుడై అయ్యేవాడు. క్రమంగా వికల్పజాలములన్నీ నశించాయి. ఆ తరువాత తన హృదయాకాశంలో దృష్టి సారించాడు. తాన్మోగుణ ప్రేరితమైన అంధకారముచే ఆచ్ఛాదితమైన వివేక సూర్యుని చూచాడు. వెనువెంటనే సత్వగుణాభివృద్ధిని ఆశ్రయించి తద్వారా ప్రాప్తించిన ఉత్తమ జ్ఞానము మనసులచే తమగుణ ప్రేరితమైన అంధకారమును నశింపజేశాడు. అప్పుడు ఒకానొక రమణీయమైన తేజఃపుంజమును దర్శించాడు. అట్టి దర్శనంలో పాత్ర వహిస్తున్న రజోగుణమును గమనించి దానిని మిరింగివేసి సత్వగుణ సమృద్ధుడైనాడు. క్రమంగా ఆ తేజఃపుంజం శమించింది. ప్రబోధచే ఆ నిద్రను వినష్టం అప్పుడు ఆ మునీంద్రుని మనస్సు నిద్రాతరంగములచే చంచలమై భ్రమణశీలమై ఉండసాగింది. మద్యపానముచే మత్తెక్కిన మనిషిలాగా అతడు నిద్రను పొందాడు. కానీ వివేక ప్రబోధచే ఆ నిద్రను వినష్టం చేశాడు. నిద్ర నశించిన తర్వాత మనస్సు వివిధ వాసనలతో పరికల్పితమైన రూపంగల ఆకాశమును భావన చేయసాగింది. అతడు ఆ ఆకాశమును కూడా తొలగించి వేశారు. ఆ విధంగా ఆకాశానుభూతి కూడా నశించిన తర్వాత మత్తు దిగుచున్నప్పటి తాగుబోతులాగా కొంచెం విమోహితుడైనాడు. ఆ మనోమోహాన్ని కూడా పారద్రోలిన తర్వాత అప్పటి మనస్సు క్షణకాలం నిర్వికల్ప సమాధిలో విశ్రమించింది. అప్పటి స్థితి తేజస్సు, తమము, నిద్ర, మోహము అనేవి లేనట్టిది వాక్కుకు అగోచరమైనది. అతని చిత్తము అట్లు విశ్రమించి మరల ఇంతలోనే ప్రపంచ వృత్తికి మరలింది. కాసేపు ప్రవృత్తిలోను మరికొంచెం సేపు నివృత్తిలోను ప్రవర్తిస్తూ అతని చిత్తము త్వరలోనే చిత్తత్వం వదిలి చిద్రూపత్వమును పొందింది. అతి శీఘ్రంగా సర్వప్రపంచము కంటే అన్యమైన ఆకారమును పొందింది. వృత్తిగత చైతన్యము తన విషయాకారమును త్యజించి సర్వవృత్తులకు సాక్షి అయినట్టు కేవల చిద్రూపత్వమును సంతరించుకొని ప్రకాశించింది. తత్వ సాక్షాత్కారం. క్రమంగా ఉద్దాలకుడు సమాధి ద్వారా తత్వ సాక్షాత్కారం యొక్క ప్రబోధం పొందాడు. శ్రీరాముడు. తత్వ సాక్షాత్కారం అనగా శ్రీ వశిష్ఠ మహర్షి సర్వప్రపంచమునకు అధిష్టానం, ద్వైతరహితం, శుద్ధము, మహత్తరమగు చిదాకాశమే నేను అని ఎరుగుటే తత్వ సాక్షాత్కారం యొక్క ప్రబోధమని అంటాం. నీవుగా కనిపించేది నేనే అనబడు స్వభావ సిద్ధమైన అకృత్రిమమైన ఎరుక
ఆస్వాదనే తత్వ సాక్షాత్కార ప్రబోధం. అట్టి స్థితిలో అతడు దృశ్య దర్శన వర్జితుడైనాడు. ఏదైతే సర్వ విషయలేశములకు ఆధారభూతము, సముద్రతుల్యము, బ్రహ్మాది మహాత్ములచే సర్వదా ఆస్వాదించబడుచున్నదో అట్టి ఆనందాన్ని పొందాడు. ఆనంద సాగరం అనదగినట్టి పరమాత్మ యొక్క సత్తా సామాన్య రూపమును అవతరించాడు. ఉద్దాలకుని జీవచైతన్యము అనే హంస ఆనంద సరోవరంలో స్థితి కలిగి పూర్ణ చంద్రుని వలె గాలి వీచని ప్రదేశంలో దీపంలాగా, గోడపై లిఖించబడిన కళాకంఠంలాగా, తరంగాలే లేనట్టి సముద్రంలాగా, శరత్కాలంలోని మేఘములలాగా నిశ్చలత్వం పొందింది. అట్టి మహాప్రకాశం నందు అతడు చిరకాలం ఉన్నాడు. అతడు ఆ స్థితిలో ఉంటూ ఉండగా మనోమార్గంలో అనేక మంది ఆకాశ సంచారులను, సిద్ధులను, అనేక మంది దేవతలను చూచాడు. ఇంద్రుడు, సూర్యుడు మొదలైన అనేక పదవులను ప్రసాదించగల విచిత్రమైన అనేక సిద్ధులు అతనిని సమీపించాయి. ఒక ఉదార చిత్తుడగు యువకుడు తన దారిన పోతూ పిల్లలు ఆడుకునే ఆటలను పట్టించుకుంటాడా? అలాగే ఉద్దాలకుడు కూడా అతడు ఆ సిద్ధులను ఆదరించనే లేదు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి శాంతి, విశ్రాంతి అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ అందులో ఆ ఉద్దాలకుడు ఏ విధంగా ప్రశాంత చిత్తుడయ్యాడు, ఆ జ్ఞానాన్ని, ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని అనే విషయాన్ని తెలియజేశారు. ఇక తర్వాత అంశం 9 పరమపదము. అట్లు సిద్ధులను నిరాకరించిన తర్వాత అతడు సమాధి అను ఆనంద మందిరంలో 6 నెలల కాలం ఉన్నాడు. సిద్ధ సాధ్య బ్రహ్మాదులకు మాత్రమే సాధ్యమగుచు ఉండే సర్వోత్కృష్టమగు జీవన్ముక్తం అను పదమునందు ప్రతిష్ఠితుడైనాడు. అక్కడ పూర్ణమగు ఆత్మానందమును పొందాడు. అతని ఆత్మ చైతన్యము క్షుద్రమైన విషయానందము గాని, విషసుఖము గాని లేనిదే స్వప్రకాశమగు తన పూర్ణ స్వరూపమునందే ఉండి శోభించింది. ఎవరైనా కొంత సమయం మనస్సుచే అట్టి సమాధి అందు స్థిమితం పొందితే ఇక అతని మనస్సు స్వర్గ సుఖములు గాని, విషయ సుఖములు గాని చూచి ప్రీతిని పొందే ప్రసక్తియే ఉండదు. అట్టి నిర్వికల్ప సమాధిలో ఏర్పడే ఆనందమే బ్రహ్మానందమని, ఆత్మైక స్థితి అని చెప్పబడుతోంది. అచ్చట ఉండే స్థితియే శాంతి యొక్క ఆత్యాంతికము, నిత్యశ్రేయము కూడా. అక్కడ విశ్రమించే వానిని ఇక ఎట్టి భ్రమ బాధించదు. అట్టి అఖండ అప్రమేయ దృష్టి కలవాడు ఇక దృశ్య దృష్టి యందు ప్రవేశం చేయడు. అనగా శ్రవణ మనన సమాధుల సహాయముతో శుద్ధ చిత్తమును పొందినవారు ఆ మహదానంద పదమును పొంది ఇక ఆపై ఈ దృశ్య ప్రపంచమును ఒక విషయంగానే చూడరు. చక్రవర్తి పదవి అధిష్ఠించినవాడు ఒక పెంకుటిల్లును చూచి ఇట్టి ఇల్లు కలిగి ఉండటం ఎంతో సంతోషం కలగజేస్తోంది కదా అని తలుస్తాడా? లేదు కదా. శ్రీరాముడు అట్టివాడు ఇక ప్రపంచం వైపు ఎప్పటికీ దృష్టి సారించాడా? శ్రీ వశిష్ఠ మహర్షి అట్టి ఆత్మపదమునందు విశ్రాంతి పొందిన వానిని ప్రబుద్ధ చేతస్కుడు అని అంటారు. అట్టి స్థితిలో సమాధిని అవతరించిన వాడు ఇతరులు ఎంతో ప్రయత్నిస్తే కానీ మరల వ్యుత్థాన దశకు రాడు. 6వ భూమిక దశలో బాహ్య ప్రయత్నం చేత వ్యుత్థాన దశకు తిరిగి రావచ్చు. ఇక 7వ భూమికలో ప్రవేశించిన వాడు తనకు తానుగా వెనుకకు మరలవలసింది. మహాత్ముడగు ఉద్దాలకుడు ఆ విధంగా 6 నెలలు సమాధి స్థితి అందుండి మరల తనకు తానే ఉత్థాన దిశగా ప్రబుద్ధుడైనాడు. మధ్య మార్గంలో మహత్ తేజస్ సంపన్నులను, చామరములను వీస్తూ సేవించే దేవతా స్త్రీలను, పతాకంలో అమర్చబడిన దేవతా విమానములను, మునులను, విద్యాధరులను చూచాడు. అక్కడి కొందరు దేవతలు అతనిని పలకరిస్తూ ఇట్లు సంబోధించారు: ఓ మహానుభావ ఉద్దాలక, మీకు ప్రణామం చేస్తున్న మమ్ములను అనుగ్రహిస్తూ గమనించండి. ఈ విమానం ఎక్కి దేవలోకం రండి. ఈ మొత్తం ప్రపంచంలో ఉండే భోగాలన్నింటికన్నా కూడా స్వర్గలోకమే అధికమైనది కదా. మీరు ఏ భోగములను కోరుకుంటే అవన్నీ కల్పాంతం వరకు అనుభవించవచ్చు. ప్రపంచంలో తపస్సు, యజ్ఞము మొదలైన కార్యక్రమములన్నీ స్వర్గభోగములు అనుభవించడం కోసమే నిర్ణయించబడ్డాయి కదా. ఈ విద్యాధరుల వైపు చూస్తున్నారా? వీరంతా మిమ్మలను ఉపాసిస్తున్నారు. ధర్మ అర్థ కామములలో ముఖ్య ఫలం కామమే కదా. అట్టి కామానందం ప్రసాదించగల ఉత్తమ స్త్రీలు స్వర్గంలోనే ఉంటారు. ఆ మాటలు విని ఉద్దాలకుడు చిరునవ్వుతో వినమ్రంగా వారికి అతిథి సన్మానపూర్వకంగా నమస్కరించాడు. కానీ భ్రమరహితుడై వారు చెప్పిన మాటల పట్ల మౌనం వహించాడు. వారి పట్ల అభినందన గాని, త్యాజ్యం గాని ప్రకటించలేదు. ఓ సిద్ధులారా,
నా నమస్కారం స్వీకరించి సెలవు ఇప్పించండి అని పలికి యథాతథంగా సమాధి వ్యాపారం కొనసాగించాడు. విషయభోగ విరక్తుడైన ఆ ఋషీశ్వరుని సేవిస్తూ సిద్ధులు కొద్ది రోజులు వేచి ఉండి మరలేటో వెళ్ళిపోయారు. అది మొదలుకొని జీవన్ముక్తిని పొందిన ఉద్దాలకుడు తన ఇచ్ఛాపూర్వకంగా వనములందు ఆశ్రమములందు సంచారం చేస్తూ ఉండేవాడు. మధ్య మధ్యలో ఒకచోట ఆసీనుడై ధ్యాననిష్టలో ప్రవేశిస్తూ ఉండేవాడు. ఒక్కోసారి ఒక్కరోజు, కొన్ని రోజులు, సంవత్సరం, కొన్ని సంవత్సరములు సమాధి యందు ఉంటూ మరల మేల్కొంటూ ఉండేవాడు. క్రమంగా పొందిన జ్ఞాన తేజస్సుచే అతడు ఒకవైపు చైతన్యముతో ఐక్యమై ఉంటూనే మరొక వైపు వ్యవహార తత్పరుడై ఉండేవాడు. ఉభయములోని ఏకత్వం పొందేవాడే గాని అజ్ఞాని వలె విక్షేపం పొందేవాడు కాదు. సర్వకాల సర్వావస్థల్లోనూ సమాధి యొక్క అభ్యాసం వదిలేవాడు కాడు. శ్రీరాముడు మహర్షి అంటే ఉద్దాలకుడు ప్రపంచమును పొందుచున్నప్పుడు, ప్రపంచరహితుడు అవుచున్నప్పుడు సమాధి యొక్క అభ్యాసం కొనసాగిస్తున్నాడని చెప్పుచున్నారు కదా. అతని ఇప్పటి సమాధి యొక్క అభ్యాసం నిర్వచించి చెప్పండి. శ్రీ వశిష్ఠ మహర్షి చెప్తాను విను. 1 అంతఃకరణం, 2 అంతఃకరణంలో ఏర్పడే వృత్తులకు సాక్షియగు చైతన్యం. ఈ రెండింటిని అతడు వేరుపరిచి పరిశీలించేవాడు. అదే అతని వర్తమానపు సమాధి యొక్క అభ్యాసము. అట్టి అభ్యాసముచే పరిచ్ఛిన్నమగు చిద్భావమును పొందేవాడు. ఇక అతని యందు రాగద్వేషాదులు లేవు. అహంకార మమకారాలు, పరిచ్ఛిన్న అపరిచ్ఛిన్నాలు, ఉద్వేగ ఉదాసీనములు లేవు. సూర్యకాంతి భూమిపై సమరూపమున వ్యాపించుచున్నట్లు అతడు సర్వభూతములందు సమరూపుడై వర్తిస్తూ ఉండేవాడు. అంతటా బ్రహ్మమునే గాంచుచుండేవాడు. ఎవరైనా సరే సాక్షి చైతన్యం అను సమాధి యందు భావన చేయటం చిరకాలం అభ్యసిస్తూ రాగా అప్పుడు స్వప్రకాశమైనట్టి నిరతిశయ ఆనంద చిద్రూపం తప్పక పొందుతారు. ఉద్దాలకుడు సంపాదించిన నిర్ద్వంద్వ అద్వైత అప్రమేయ సుస్థితిని అభ్యాసంచే ఎవరైనా తప్పక పొందవచ్చు. ఒక కళాఖండంలో లిఖించబడిన సూర్యుడు ఉదయించడు, అస్తమించడు కదా. అతడు ఈ దృశ్య వ్యవస్థలో ఉదయించటం లేదు, అస్తమించటం లేదు. సర్వత్రా శాంతిమయుడై ఉన్నాడు. అతని చిత్తము నిరతిశయ ఆనంద ప్రాప్తిచే ఉపశమించింది. కర్మబీజములన్నీ క్షయించుటచే అతని పట్ల జనన మరణ పాశములన్నీ విచ్చిత్తి పొందాయి. ఈ జన్మ జరా మరణాలు దేహపరిమితములే గాని నన్ను స్పృశించేవి కావు అనున్నది అతని వర్తమాన అనుభవం. అతడు అపరిచ్ఛిన్నమగు సత్తా స్ఫూర్తి అనే ఉత్కర్షచే మహాభావయుతుడైనాడు. ఇక అతని వర్తమాన నూతన దేహం ప్రత్యక్ష రూపమై నిర్మలమై పూర్వదశా విస్మరణచే చిత్తరహితమై బ్రహ్మస్వభావమై వెలుగొందింది. కనుక ఇది అతని భావ అనుభవముల దృష్ట్యా అతని పూర్వదేహం వంటిది కాదని గ్రహించు. అతని స్వభావము సత్తా సామాన్యమును సంతరించుకొని ఉన్నది. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఈ యొక్క పరమపదము అనే దాని గురించి తెలియజేశారు. అంటే ఉద్దాలకుడు ఆ విధంగా సమాధి నందు ఉంటున్నప్పుడు తను ఆ యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ ఉండడం, దాని నుండి తనకు కొన్ని సిద్ధులు లభించడము, అయితే అతడు వాటిని స్వీకరించకపోవడం అనేది జరిగింది అనేటువంటి విషయాలను ఇందులో వశిష్ఠ మహర్షి వారు వివరించడం మనం చూసాము. ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.